ఇది మిత్రమండలి సినిమాపై నా క్విక్ రివ్యూ. సినిమా ఏంటంటే జంగీలీపట్నం అని ఓ ఊరు. అక్కడ ఎలక్షన్ టైం అన్నమాట. నలుగురు ఫ్రెండ్స్, ఒక అమ్మాయి చుట్టూ తిరిగే కామెడీ స్టోరీ ఇది. సరదాగా ఉంటుందేమో అనుకున్నా, కాని కొంచెం అటూ ఇటూ అయింది వ్యవహారం. ఒకటి, అసలు కథ స్టార్ట్ అవడం భలే ఉంది. ఊళ్ళో ఎలక్షన్ హడావిడి, ఫ్రెండ్స్ అల్లరి, ఆ అమ్మాయి మిస్ అవడం. ఓ మంచి కామెడీ తీయచ్చు అనుకున్నా. కానీ కథనం కొంచెం వీక్ గురు. కామెడీ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. మంచి సెటప్ వేస్ట్ చేసుకున్నారనిపించింది నాకైతే. 2, యాక్టర్స్ విషయానికొస్తే దర్శి కొన్ని సీన్స్లో పర్లేదనిపించినా ఏదో ఎక్కువ ట్రై చేస్తున్న ఫీలొచ్చింది. బహుశా రైటింగ్ ప్రాబ్లమో ఏమో. జాతిరత్నాలు లాంటి మ్యాజిక్ అయితే మిస్ అయింది. నిహారిక ఎన్ఎంకి డీసెంట్ డెబ్యూ అనుకోవచ్చు. స్క్రీన్ మీద బాగుంది కానీ తన రీల్స్లో ఉన్న టైమింగ్ ఇంకా బెటర్గా వాడాల్సింది. మిగతా ముగ్గురు ఫ్రెండ్స్ పెద్దగా గుర్తుండరు. కానీ సత్య, హబ్బా, తన టైమింగ్తో భలే నవ్వించాడు, కథకు సంబంధం లేకపోయినా సరే. వెన్నెల కిషోర్కు పెద్ద స్కోప్ లేదు పాపం. 3, టెక్నికల్గా చూస్తే స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అయితే వీక్. సెకండ్ హాఫ్ అయితే బోరింగ్ అనిపించింది. ఎడిటింగ్ ఇంకా షార్ప్గా ఉండాల్సింది. కాని ఒక్క ప్లస్ పాయింట్ ఏంటంటే ఆర్ఆర్ ధ్రువన్ మ్యూజిక్. బీజిఎం, పాటలు చాలా బాగున్నాయి. అవి మాత్రం వినొచ్చు.